మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. స్థానిక ఎన్నికలపై రేపు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రపతి దగ్గర బీసీ రిజర్వేషన్ బిల్ పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ ముసాయిదా జాప్యంపై మంత్రి మండలి చర్చించనుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు పథకం సహా పలు పథకాల అమలుపై రేవంత్ సర్కార్ డిస్కషన్ చేయనుంది. తాను బీజేపీలో చేరుతానని వస్తున్న వార్తలపై ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవన్నీ ఫేక్ వార్తలని రాజాసింగ్ అన్నారు. అమిత్ షా తనకు ఫోన్ చేశారని వార్తలు వస్తున్నాయన్నారు. తాను అంత పెద్ద వ్యక్తిని కాదన్నారు. వాళ్ళు పెద్ద మనుషులు అని ఎందుకు కాల్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాటు కేంద్రానికి లేఖ రాశానని, తెలంగాణలో జరుగుతున్న తప్పుల గురించి లేఖలో పేర్కొన్నానని అన్నారు. కానీ అది వాళ్ళ వరకు చేరిందో లేదో అని అప్పటికే తెలంగాణలో పెద్ద తప్పు జరిగిందన్నారు. కొన్ని మీడియా ఛానల్లో ఒక వార్త నడుస్తుంది. రాజాసింగ్ మళ్ళొక్కసారి బీజేపీలో రానికి ప్రయత్నం చేస్తుండు. ఆయన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల్ని ఒక బృందం తయారు చేసి స్టేట్ ఆఫీస్ పంపించిండు. రాజాసింగ్ మళ్ళా అప్పుడు ఎందుకు రిజైన్ ఇచ్చిండు, మళ్ళీ ఇవాళ ఎందుకు ప్రయత్నం చేస్తుండని కొన్ని మీడియాలో ఒక వార్త నడుస్తుంది. నేను వాళ్ళకి ఆ వార్తకి నేను ఖండిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నా పార్టీలో మళ్ళొక్కసారి రానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అట్లాంటి నేనే ప్రయత్నం చేయలే ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను పార్టీకి రిజైన్ చాలా ఆలోచన చేసే నేను రిజైన్ ఇచ్చినాను. నా మనసులో ఉన్న మాటలు, లాక్స్ ఆఫ్ కార్యకర్తలు మనసులో ఉన్న మాటలు ఎప్పుడు నేను కేంద్రం వరకు నేను చెప్పను, కేంద్ర అధికారులు ముందు నేను చెప్పను, అప్పటి వరకు నేను ఆలోచననే చేయను బీజేపీలో రానికి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి ఎవరి వల్ల నష్టం జరిగింది అది నేను కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది కార్యకర్తలు లైఫ్ ఇచ్చేసినారు భారతీయ జనతా పార్టీకి. ఆ కార్యకర్తలకి ఏ విధంగా పక్కా పెట్టేసినారు ఆ మాటలు చెప్పాలనుకుంటున్నాను కేంద్ర. తన తండ్రి దివంగత నేత బివి మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని ఎమ్మెగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. బివి మోహన్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా స్వగ్రామం ఉలిందకొండలో నివాళులర్పించారు. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రజల వద్దకు వెళుతున్నప్పుడు ప్రజలు ఘనంగా స్వాగతిస్తున్నారని అంటున్న ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. బివి మోహన్ రెడ్డి గారు 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు. ఆయన వర్ధంతి రోజు ఏదైతే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారు జయనాగేశ్వర రెడ్డి గారు ఉలిందకొండ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడే పరిచయం చేద్దాము. అన్న చెప్పండి, నాన్నగారు 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు, మంచి పేరున్న వ్యక్తి. అదేవిధంగా బీఆర్కి న్యూస్ తరఫున మేము కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఇంతమందితో ఈ వర్ధంతి కార్యక్రమం చేసుకున్నారు, మీ ఫీలింగ్? దాదాపు 13 సంవత్సరాలు ఒక గొప్ప వ్యక్తి బివి మోహన్ రెడ్డి గారు తనయుడిగా పుట్టడమే నా అదృష్టం.
ఈరోజు వారి సేవలు మీరు చూస్తున్నారు. ఒక మనిషి మరణించిన తర్వాత ఈరోజు కూడా సజీవంగా వారు ఉన్నట్టుగానే ఇంత అభిమానం ప్రేమతో గుండెల్లో నిలుపుకున్న వ్యక్తి కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు. నందమూరి తారక రామారావు గారికి అత్యంత అనుచరుడుగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు, అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సార్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడిగా ముందుకున్నటువంటి వ్యక్తి. ఈ ప్రాంతం మా ఉలిందకొండ గడ్డ మీద పుట్టిన వ్యక్తి. అదే రకంగా రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని రాజకీయాన్ని చేసిన వ్యక్తిగా వారు నిలబడిపోవడం, నేను అడిగిన ప్రశ్న మళ్ళీ చెబుతున్నా, ఈ ప్రాంతంలో చూస్తున్నారు. ఇక్కడ ప్రజలే కాదు, ఇదైన తర్వాత ఎమ్మిగనూరుకి వెళ్తున్నాం. శాశ్వతంగా ప్రజల గుండెలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి నా తండ్రి గారు నిలబడిపోవడం జరిగింది. ఒక అభిమానాన్ని, ఒక ప్రేమని ప్రజలు ఈ రోజు కూడా మరవలేనటువంటి వ్యక్తిగా పెట్టినటువంటి మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాని మేమందరం కుటుంబ సభ్యులమందరం శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆశయాల్ని, వారి ఆలోచనల్ని, వారి సిద్ధాంతాల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. ఏదైతే ఈరోజు 13 సంవత్సరాలు అంటున్నామో ఇది కేవలం నెంబరే. ఆయన ఈ రోజుకి ఈ గాలిలో, ఉలిందకొండ అభివృద్ధిలో, ఎమ్మెగనూరు అభివృద్ధిలో ప్రతి చోట బివి మోహన్ రెడ్డి బ్రతికే ఉన్నారని తెలియజేస్తున్నాం. మీ తండ్రి గారికి ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా రాజకీయంగా మీకు ఓనామూలు నేర్పలేదు. మీరు స్వతహాగా అక్షరాలు నేర్చుకొని 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఎన్నో ఆటుపోట్లు తట్టుకున్నారు, శత్రువులంతా ఎదుర్కొన్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? అభివృద్ధి చేయడమే మా తండ్రికి తెలిసిన రాజకీయం. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంచి చేయడమే మా తండ్రికి తెలిసిన రాజకీయం. అదే రాజకీయాన్ని నేను కొనసాగించడం జరుగుతూ ఉంది. వారి ఆలోచనల్ని ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఏదైతే నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఈరోజు పార్టీని నడుపుతున్నటువంటి పరిస్థితుల వరకు బడుగు బలహీన వర్గాల, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీగా పార్టీ సిద్ధాంతాలని తూచా తప్పకుండా పాటించేటువంటి కుటుంబం మా కుటుంబం. వారి ఆలోచనల్ని, మా తండ్రి గారి ఆలోచనల్ని ఈరోజు కొనసాగించడమే నా విజయంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర. నారా లోకేష్ బాబు గారి ఆలోచనలు ముందుకు తీసుకోవడం, కర్తవ్యంగా ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. తల్లి ప్రసవ వేదనకు ఎంత ఇబ్బంది పడుతుందో, ఎంత బాధపడుతుందో ఆ రకంగా ఏదైతే కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్లలో అన్ని బాధలు అనుభవించి ఈరోజు విజయం సాధించి అత్యద్భుతంగా, అంటే ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటే తిరుగుతున్నారు. మరి ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? అద్భుతమైన స్పందన అండి. మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మీరు చూస్తే దాదాపుగా 80,000 ఇళ్ళు ఉన్నాయి, అంటే 80,000 గడపలు ఉన్నాయి. ఈ పాటికే మేము 60,000 గడపలు ఆల్రెడీ దాటడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో జరిగిన అన్యాయాన్ని, మేము సూపర్ 6లో చెప్పిన మాటని ఈరోజు అన్నా క్యాంటీన్లు కావచ్చు, దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి పెన్షన్లు 4,000, 6,000, 15,000 కావచ్చు, అదే రకంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు కావచ్చు, తల్లికి వందనం, ఒక బిడ్డకు అమ్మఒడి అని చెప్పి నామం పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ఈరోజు తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు డబ్బులు వేయడం, రానున్న రోజుల్లో చేయాల్సిన సంక్షేమం ఏదైతే ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు మహిళలకు, అదేవిధంగా ఉన్నటువంటి నిరుద్యోగ భృతి కావచ్చు, అత్యంత ముఖ్యమైన అన్నదాత సుఖీభావ రైతులకు వేసే డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా దశల వారీగా చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మళ్ళీ వాటిని అన్నీ ఆ చిక్కుముళ్ళని విప్పుకుంటూ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ప్రధానమంత్రిగా ఈ కూటమి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉందని తెలియజేస్తున్నాం. అదే తండ్రి గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గడప గడపకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా అయితే ఏదైతే నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా మోదీ నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం మరింత బలపడి ప్రజలకు మరింత సేవ చేస్తుందని జయనేశ్వర రెడ్డికి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, ఉలిందకొండ నుంచి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో ఉన్న 85 జతల కోడలను అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ శ్రీ సందీప్ కుమార్ కోడల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కేవలం వ్యవసాయ అవసరాల కోసమే కోడలను ఉపయోగించాలన్నారు. ఇతర ప్రయోజనాల కోసం వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. వ్యవసాయ విస్తరణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కోడల స్థితిగతులపై పర్యవేక్షణ చేస్తారని తెలిపారు.
మెదక్ జిల్లా కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారంతో చేసిన ఈ తనిఖీలలో 6.5 లీటర్ల NDPL పొడి గంజాయి పట్టుబడింది. అంతేకాక ఒక ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో హైదరాబాద్ మూసాపేట ప్రాంతానికి చెందిన పి శ్రీధర్, ధనంజయ బేహారా అనే 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనమైన డ్రగ్స్ వస్తువులను తదుపరి విచారణ కోసం సంగారెడ్డి పోలీసులకు అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శశి విద్యా సంస్థ వేలివెన్ను ఆధ్వర్యంలో MBBS నీట్ కౌన్సిలింగ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందుకూరు కళ్యాణ మండపం రాజమండ్రిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ కాలోజీ హెల్త్ యూనివర్సిటీ జాయింట్ రిజిస్టర్ ఫార్మర్ రిజిస్టర్ డాక్టర్ NTR హెల్త్ యూనివర్సిటీ వివి సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా MBBS కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు ఆప్షన్లు ఎలా ఎంచుకోవాలనే విషయాలను సేఫ్ట్ వైస్ క్లుప్తంగా తెలియజేశారు. అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొబైల్ ఫోన్స్ కానీ ట్యాబ్లో చేయకూడదని, డెస్క్టాప్, ల్యాప్టాప్లో మాత్రమే చేసుకోవాలని సూచించారు. ఏపీలో AUకు 65.62, SVUకు 34.38% సీట్లను కేటాయించినట్టు వివరించారు. విద్యార్థులకు క్రమశిక్షణ, పటిష్టమైన విద్యా ప్రణాళిక, నిబద్ధత కలిగిన యాజమాన్యం ద్వారా విద్య అందిస్తే మంచి ఫలితాలు వస్తాయని శశి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మురుగుపల్లి రవికుమార్ అన్నారు. స్టేట్ మొదటి ర్యాంకుతో పాటు 10 ర్యాంకుల్లో 3 విద్యార్థులు, ఆల్ ఇండియా స్థాయిలో 100 లోపు 4 విద్యార్థులు సాధించడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. పరీక్ష రాసిన విద్యార్థులు 55% సక్సెస్ రేటుతో అత్యున్నత విజయాలు సాధించారని వివరించారు. ఈ కార్యక్రమంలో శశి రాజమండ్రి విద్యా సంస్థల డైరెక్టర్ చిట్టూరు శేషుబాబు, శశి వేలివెన్ను డైరెక్టర్ డాక్టర్ మన్నెం వెంకటేశ్వరరావు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. అవగాహన సదస్సుకి వచ్చినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అలాగే మీడియా మిత్రులకు స్వాగతం. అందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ నీట్ 2025లో చాలా ఈజీగా ఇచ్చారు పేపర్. ఇవ్వడంతో అందరికీ కూడా మంచి మార్కులు వచ్చాయి. పేరెంట్స్, స్టాఫ్ ఉండండి, అందరూ కూడా భుజాల మీద ఒకళ్ళొకరికి తెలియకుండా అందరూ ఒకళ్ళ మీద ఎక్కించి స్టూడెంట్స్ పైకి తీసుకొచ్చారు. ఎస్పెషల్ మన సెషన్ మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. ఆ విలువతోటే అదే విలువతో పిల్లలకు అందించాం. ఆశీర్వైన పెద్దలకు మరి ఈరోజు ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్ని శశి వాళ్ళు చేయడం అంటే అది పేరెంట్స్ మరి పిల్లలు వాళ్ళ అదృష్టం అన్నమాట. నీట్ 2025లో ర్యాంకులు వచ్చిన పిల్లలందరికీ కూడా నా హార్ట్లీ కంగ్రాచులేషన్. పిల్లలు మంచి ర్యాంకులు తెచ్చుకున్నారంటే పేరెంట్స్ మరియు వాళ్ళ టీచర్లు ప్రతి స్టెప్లోనూ ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్, స్టేట్ కౌన్సిలింగ్ సేమ్ ఫీజు ఉంటుందా? స్టేట్ కాలేజ్ జాయిన్ అయితే సేమ్ ఫీజు అండి, ఫీజులో చేంజ్ ఉండదు. కానీ అక్కడ గుంటూరు మెడికల్లో ఫీజు చేంజ్ చేసే సమయం చెప్తున్నారు సార్. స్టేట్లో చేస్తే మీరు కన్వీనర్ కూడా అప్లై చేయండి, సిఎన్సీ పీ కేటగిరీ కూడా అప్లై చేయండి. ఆశీర్వైన బెట్టింగ్ యాప్ల కేసులో సినీ నటుడు రానా దగ్గుపాటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలని రానా ఈడీని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ ఆయన విజ్ఞప్తిని మన్నించి మరో తేదీని ఖరారు చేసింది. ఆగస్టు 11న తప్పకుండా విచారణకు హాజరు కావాలని తాజా నోటీసుల్లో పేర్కొంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. అయితే విస్తృత తనిఖీల అనంతరం ఇది తప్పుడు బెదిరింపు అని తేలింది. ముఖ్యమంత్రి నివాసంపై దాడికి బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూముకు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి చెన్నైలోని అల్వార్పేటలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టినట్టు తెలిపాడు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే చెన్నై నగర పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్, స్లీపర్ డాగ్లతో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. నివాసం లోపల బయట అణువణువున క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుదీర్ఘ తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. ఇది కేవలం నకిలీ బెదిరింపు కాల్ అని అధికారులు నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడు పర్యటనలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో చోళరాజుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తమిళనాడు శైవ సిద్ధాంతం బలమైన పునాది అని, శైవ సిద్ధాంతాన్ని అనుసరిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. తమిళ సాంప్రదాయాలను తాము గౌరవిస్తామని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా దొంగిలించబడిన 600కు పైగా పురాతన వస్తువులను స్వాధీనం చేసుకుందని, వాటిలో 30కి పైగా తమిళనాడుకు చెందినవని మోదీ అన్నారు. చోళ రాజులు శ్రీలంక, మాల్దీవులు, ఆగ్నేషియాతో దౌత్య సంబంధాలను పెంచుకున్నారని తెలిపారు. ఉత్తరాఖండ్లో హరిద్వారులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట జరగడంతో 6 భక్తులు చనిపోయారు. మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. శ్రావణ మాసం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో క్యూ లైన్లో తోపిసలాట చోటు చేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందడంతో ఎమర్జెన్సీ బృందాలు హుటాహుటిన ఆలయానికి చేరుకున్నాయి. గాయపడిన భక్తులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన భక్తులతో కొందరి పరిస్థితి సీరియస్గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని సిస్టాన్ ప్రావిన్స్ రాజధాని జాహేదాన్లో గుర్తు తెలియని దుండగులు కోర్టు భవనంపై గ్రానైట్ విసిరి కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 6 మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. అనంతరం భద్రతా సిబ్బంది దుండగుల మధ్య జరిగిన ఎదురు కాల్పులలో 3 దుండగులు మృతి చెందారు. ఈ దాడికి తూర్పున సిస్టాన్, నైరుతి బలూచిస్తాన్ ప్రాంతాలకు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్ అల్ అదిల్ బాధ్యత వహించినట్టు అధికారులు వెల్లడించారు. ఆఫ్రికాలోని కాంగోలో చెలరేగిన అల్లర్లలో 21 మంది మృతి చెందారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని తూర్పు ప్రాంతంలో కామండోలియో తీవ్ర హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్తో అనుబంధం ఉన్న అలైడ్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ తిరుగుబాటుదారులు కాథలిక్ చర్చిపై దాడులు చేసి కాల్పులకు పాల్పడగా ఈ దాడుల్లో 21 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇళ్లు, షాపులకు నిప్పు పెట్టారు. అలైడ్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ అనేది ఉగాండాలోని ఓ తిరుగుబాటు సమూహం. ఇది 1990 మధ్యకాలంలో ఏర్పాటైన సమూహం. ఇస్లామిక్ స్టేట్తో అనుబంధం కలిగి ఉంది. గతంలో కూడా అనేక దాడులకు పాల్పడిందని అక్కడి అధికారులు చెప్తున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.